ఆడ ఆడ బిల్ పాస్ అవుతుందంటేనే కథ మీరు వచ్చి పోరాటం ఆ పోరాటం అని చెప్పి రామకృష్ణ ఇస్తుండే ఎన్నో చేసిండు. మనం అందరం చూస్తూనే ఉన్నాం గారు. 10 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీతో ఇద్దరు పొత్తుల మంచినీళ్ళ ప్రాబ్లం అస్సలు ఒక నెల లోపల మంచినీళ్ళ ప్రాబ్లమే ఉండదని చెప్పాడు. ఇవన్నీ మా ముఖ్యమంత్రి చెప్పిపోయిన తర్వాత నిన్న ఏదో తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్ లో మాట్లాడి నేనే తెలివిలోనే అనుకుంటా, అతి తెలివి చూపించుకుంటా మా స్థానిక నామినేట్ ఉన్న పదవి 3 సార్లు 4 సార్లు ఎక్స్చేంజ్ చేసుకుంటూ వచ్చాడు. మొన్న ఆగస్ట్ 10 తారీఖు అయిపోతుంటే మళ్ళీ పోయిండు ఫిబ్రవరి 10 తారీఖు వరకు తెచ్చుకున్నాడు. అంటే సంవత్సరం తెచ్చుకొని ఈ రోజు మంచినీళ్ళు మేము ఇస్తున్నాం అని చెప్తాం. మా ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్పి తెచ్చుకోవాలి. ఎందుకంటే 365 రోజులు నామినేట్ పదవి నువ్వు పోయి తెచ్చుకున్నావు, ఢిల్లీకి పోయి తెచ్చుకున్న తర్వాత నువ్వు గల్లీలో తిరుగుడే లేదు నీది. నమస్కారము, నా పేరు శాంసన్ రాజు. ముఖ్యంగా ఈరోజు కంటోన్మెంట్ వార్డ్ 2 పాదయాత్ర జరిగింది. సమస్యల గురించి మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్న ఈరోజు గల్లీ తిరిగి సమస్యలన్నీ తెలుసుకున్నాం. దీనికి కారణం ఏంటంటే ఎలక్షన్ కాకముందు 10-15 సంవత్సరాల నుంచి బస్సీలో తిరుగుతుంటా ఒక్కొక్కళ్ళది సమస్యలు ఏమున్నాయని చెప్పి చూసి ఈ సమస్యల గురించి తిరుగుకుంటూ వస్తున్నాడు. తిరుగుకుంటూ వచ్చినాక గెలిచినాక కూడా ఈరోజు ప్రతి గల్లీకి తిరుగుతుంటా ఈ డైరీస్ లైన్ కానీ మంచినీళ్ళది కానీ వాటర్ ప్రాబ్లం కానీ మోరి నీళ్ళల్లో మంచినీళ్ళు కలుస్తున్నాయి ఈ ప్రాబ్లం కానీ కరెంటు వైర్లది కానీ ఇవన్నీ సమస్యల గురించి ఒక్కొక్క ఇంటింటికి తిరుగుకుంటూ తిరుగుతుంది. నిన్న బోర్డు మీటింగ్ జరిగింది. దాంట్లో ఈ బీజేపీ నామినేట్ పదవి ఉన్న రామకృష్ణ గారు 10 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీతో ఇద్దరు పొత్తులు నడిపించుకుంటారు. ఈరోజు మాకు చెప్తుంది, మొన్న ఎలక్షన్లప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి అన్నానగర్ చౌరస్తా కాడ మీకు మేము పట్టాలు ఇస్తామని చెప్పిండు. మంచినీళ్ళ ప్రాబ్లం అస్సలు ఒక నెల లోపల మంచినీళ్ళ ప్రాబ్లమే ఉండదని చెప్పాడు. ఇవన్నీ మా ముఖ్యమంత్రి చెప్పిపోయిన తర్వాత నిన్న ఏదో తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్ లో మాట్లాడి నేనే తెలివిలోనే అనుకుంటా, అతి తెలివి చూపించుకుంటా మా స్థానిక నామినేట్ ఉన్న పదవి రామకృష్ణ గారు అతి తెలివి చూపించుకుంటా ఇన్ని రోజులు ఎడిగిపోయాడు. నామినేట్ పదవి 3 సార్లు 4 సార్లు ఎక్స్చేంజ్ చేసుకుంటూ వచ్చాడు. మొన్న ఆగస్ట్ 10 తారీఖు అయిపోతుంటే మళ్ళీ పోయిండు ఫిబ్రవరి 10 తారీఖు వరకు తెచ్చుకున్నాడు. అంటే సంవత్సరం తెచ్చుకొని ఈ రోజు మంచినీళ్ళు మేము ఇస్తున్నాం అని చెప్తాం. మా ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్పిండు. పబ్లిక్ అన్ని గమనిస్తలేరని కాదు. కాబట్టి ఈ రోజు కొంచెమే ఆలోచన ఉండాలా. ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నిద్ర లేకుండా ప్రతిరోజు పొద్దున 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తిరుగుతుండంటే మీకు కొంచెమైనా సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే 365 రోజులు నామినేట్ పదవి నువ్వు పోయి తెచ్చుకున్నావు, ఢిల్లీకి పోయి తెచ్చుకున్న తర్వాత నువ్వు గల్లీలో తిరుగుడే లేదు నీది. ఏమనంటే నలుగురిని పెడతావు, ఒక ప్రెస్ మీట్ పెట్టి భయపడిపిస్తుంటావు అంతే. అంతకు తప్ప నీకేమయ్యట్లేదు. కానీ ఇన్ని 10 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యే ఒకేత్తు, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఒకేత్తు. ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి ఆయన తెలిసో తెలియకో చూడనట్టు మిమ్మల్ని వదిలేసిండు తప్ప నెక్స్ట్ బోర్డ్ మీటింగ్ లా ఏం జరుగుతుంది అనేది మీరు ఆలోచించాలా. ఇప్పుడు కూడా మీకు తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో మీరు సరిదిద్దుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను స్థానిక నామినేట్ పదవి ఉన్న రామకృష్ణకు నేను చెప్తున్నా. ఒక్కసారి నువ్వు ఏరియాలో తిరిగితే తెలుస్తుంది కష్టం అనేది ఏముందని. నామినేట్ పదవి ఢిల్లీకి పోతున్నావు, 6 నెలలకు ఒకసారి తెచ్చుకుంటున్నావు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పరిశాన్ చేసేసి మేము ఏం తప్పు చేసినామని చెప్పి నువ్వు పోతున్నావు తెచ్చుకుంటున్నావు. ఇక్కడ సమస్యలు మాత్రం ఒక్కరోజు వచ్చి చూస్తున్నావా? చూస్తాలో చేస్తారో వస్తావు, బోర్డుకి వస్తావు, బోర్డు గెలిచి ఇంటికి పోతావు, ఇంటికి వస్తావు, బోర్డుకి వస్తావు. ఏమనంటే కోర్టులో పట్టి తిరగడం తప్ప ఇంకా నీకు వచ్చేది ఏం లేదు. ఇప్పుడు ప్రజలంతా నీ గురించి అందరూ బాగా ఆలోచన చేస్తున్నారు. రాబోయే ఎలక్షన్లలో బోర్డు ఎలక్షన్లలో ఏం బుద్ధి చెప్పాలనేది ప్రజలు బుద్ధి చెప్తారు. కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి నాలుకే మాట్లాడితే ఇంకో భయపడుతుంది అంటారు పెద్ద మనుషులు. జాగ్రత్తగా మాట్లాడండి. మంచినీళ్ళు, పట్టాలు, ఇక్కడ ఉన్న సమస్యలన్నీ మా ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఒక్క నెల ఇవాళ తారీఖు ఎంత? ఈ రోజు తారీఖు 25 తారీఖు నుంచి వచ్చిన 25 తారీఖు వరకు కంటోన్మెంట్ లో మంచినీళ్ళ ప్రాబ్లం లేకుండా చేస్తా అని చెప్పి మా స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు. మేము ముఖ్యమంత్రి దగ్గర కూడా పోయినాము, ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పారు. మాకు పట్టాలు కూడా ఇస్తా అని చెప్పి ఈ సభాముఖంగా నేను చెప్తున్నా. ముఖ్యంగా 10 సంవత్సరాల కింద ఉన్న ముఖ్యమంత్రి మా వార్డుని దత్తత తీసుకుంటా అని చెప్పిండు. ఇది బొందలగడ్డ లెక్క చేసిపోయాడు. బొందలగడ్డ ఒక తీరు చూస్తే బాగుంటుంది, అంతకన్నా అత్మానం చేసిపోయాడు మా బస్తీని. కాబట్టి నేను వీళ్ళకి చెప్పేది ఒకటి, టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. దయచేసి ప్రజలందరూ గమనించాలా.
గమనించి పని చేసుకోవాలని చెప్పి ఉందో అధికారులు ముఖ్యమంత్రితోని చర్చలు జరుగుతున్నాయి. 110% వాటర్ సమస్య అనేది క్లియర్ అవుతుంది అని అనుకోని ఈ బీజేపీ నామినేట్ పదవి ఉన్న రామకృష్ణ రేపటి నుంచి వాటర్ మీద పోరాటం అని చెప్పి అంటారు. ఇటువంటి పోరాటాలు ఆయన ఈ 8 సంవత్సరాలు ఎలక్షన్ కాకముందు ఎన్నో చేసిండు. ఆడ బిల్ పాస్ అవుతుందంటేనే కథ మీరు వచ్చి పోరాటం అంటాడు. ఏడైతే బిల్ అవుతుందనేది ఈయనకు ముందుగానే తెలిసిపోతుంది, ఆడికి వచ్చి ఆడ పోరాటం అని అంటాడు. ఇవన్నీ బీజేపీ టీఆర్ఎస్ మాటలు వినకుండ్రి ప్రజలారా. ఇది చేసేది కాంగ్రెస్ పార్టీ నుంచే జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ఎంత హార్డ్ వర్క్ చేస్తుండే అంత హార్డ్ వర్క్ చేస్తుండో. ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేసిండో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలనే తిరుగుతుండు. ప్రజలకు నీళ్ళు తాగిపించే బాధ్యత నాది అని చెప్పిండు. ఇది ఆల్రెడీ ముఖ్యమంత్రి చెప్పిండు ఏమని, ఈ సమస్య అయిపోతుందని చెప్పి తెలుసుకున్న తర్వాతనే వీళ్ళు వచ్చి మేము రేపటి నుంచి వాటర్ మీద పోరాటం అని చెప్పి రామకృష్ణ ఇస్తుండి ఎన్నో చేసిండు. మనం అందరం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈయన మాటలు ఏం పట్టించుకోవద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను.